జిమ్ అయ్యాక ర్యాపిడో బుక్ చేసుకున్నా బ్రో ఇంటికి. వాడు పికప్కి వచ్చాడు. వచ్చినప్పుడు మీ వాయిస్ విని అమ్మాయి అనుకున్నా బ్రో అనేసి అన్నాడు. నవ్వుకొని ఇవన్నీ మనకి కామన్లే అని చెప్పేసి లైట్ తీసుకున్నా. వెళ్ళే వేలో వెజ్జెస్ అయిపోతే ఇంట్లో మార్కెట్ దగ్గర ఆపు భయ్యా ఒక 2 minutes అని అడిగాను. సరే అని చెప్పి ఆపాడు. నాకు ఇంకో 2 minutes ఎక్స్ట్రా లేట్ అయింది అనమాట. వాడు ఏమన్నాడు, భయ్య నాకు ఇంకో రైడ్ బుక్ అవుతుంది, మీరు ఎంత లేట్ చేస్తే అలాగా నాకు ఎక్స్ట్రా పే చేయాలి అనేసి అన్నాడు. నేను పే చేస్తాను, ఖచ్చితంగా పే చేస్తాను. కానీ వాడు టోన్ నాకు నచ్చలా. సరే నాకు కోపం వస్తే ఏది పడితే అది మాట్లాడతా అని చెప్పేసి సైలెంట్ గా ఉన్నా. ఈ లోపల నాకు రైడ్ లో ఉన్నప్పుడు ఒక క్లయింట్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. అంటే వెడ్డింగ్ ఆల్బమ్ ఒకటి డెలివరీ అయింది, రివ్యూ ఇవ్వడానికి నాకు వాళ్ళు కాల్ చేశారు. రైల్లోనే కాల్ మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా డ్రాపింగ్ పాయింట్ వచ్చింది. ర్యాపిడో అని అడిగాను, భయ్య ఎక్స్ట్రా ఎంత పే చేయమంటావు అనేసి. ఎక్స్ట్రా ఏం వద్దు మేడం, రైడ్ పేమెంట్ చేయండి చాలు అనేసి హరీబరీగా వెళ్ళిపోయాడు. ఇంకా అసలు వాడు ఎందుకు అలా బిహేవ్ చేశాడో నాకు అర్థం కాలే. అసలు ఇక్కడ నాకు ఏం అర్థమైందంటే అమ్మాయిలకి అబ్బాయిలకి ఎందుకు ఇంత డిఫరెన్స్? అసలు అబ్బాయిలు బయట ఎలాంటి బోల్డ్ ఎక్స్పీరియన్స్ అవుతున్నారు కదా. ఐమ్ సారీ బ్రో. నేను సారీయా? అసలు రెస్పెక్ట్ లేకుండా ఎలా ఉన్నా బ్రో? మూవ్ యువర్ ఫక్కింగ్ యాస్. డోంట్ బీ లైక్ ఏ నార్మల్ మ్యాన్, ఓకే? నీ పేరు వింటే చాలు రెస్పెక్ట్ దానంతట అది తన్నుకుంటూ వచ్చేయాలి.